హలో ఫ్రెండ్స్, మనశ్వన్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మీకు నేను ఒక కొత్త రుచి పరిచయం చేస్తున్నాను. జుకీనీ తెలుసు కదా మీకు. ఇది నేను లంబసింగ్ వెళ్ళినప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలి కనుక్కున్నాను. నేను జుకీనీని ఏ విధంగా వండాలని. దీన్ని కీరదోసలాగా తినొచ్చు, మనం సలాడ్లా తినొచ్చు, దీన్ని పకోడీ చేసుకోవచ్చు, దీన్ని కూర చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది హెల్త్కి. ఇది ఎలా చేయాలి, ఏది చేయాలి అన్నీ చూపిస్తాను మీకు. చూడండి. ఇప్పుడు పకోడీ చేసుకుందాం ఈరోజు జుకీనీతో. ఓకే, దానికి ఏటెట్ కావాలో చెప్తాను చూడండి. ఇదిగోండి, మనం ఉల్లిపాయలు తీసుకుందాం. పకోడీకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉల్లిపాయలు నిలువుగా కోసుకోండి. దాని కరివేపాకు, పచ్చిమిర్చి అని వేసి ఉంచుకున్నాను. ఇందులో శనగపిండి, తర్వాత బియ్యం పిండి, తర్వాత ధనియాలు, తర్వాత మనం ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేద్దాం. చూడండి ఎలా యాడ్ చేస్తాను. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను, తర్వాత కారం ఒక స్పూన్ యాడ్ చేద్దాం, తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేద్దాం. బాగా కలుపుకుందాం. జుకీనీ ఎవరు తెలియకపోతే చూడండి, రెసిపీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నేను లంబసింగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూపిస్తాను ఎక్కడ కొన్నాను ఏంటని. అక్కడ స్ట్రాబెర్రీస్ అవి కొన్నాను బట్ చాలా బాగుంటాయి అక్కడ. అసలు మనకి కాశ్మీర్ అంటారు లంబసింగ్ని. అసలు ఎంత బాగుందంటే ఆ క్లైమేట్. వీడియో అప్లోడ్ చేస్తూ మీకు సెండ్ చేస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మనజంగి ఇగో జుకీనీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు జుకీనీని కోసుకొని ఈ విధంగా సేమ్ కీరదోసలాగేనండి, కీరదోసలాగే ఉంటుంది కానీ ఇది ఎల్లోగా ఉంటుంది. దీన్ని పెప్పర్ ఉప్పు వేసుకొని కూడా తినొచ్చు చుట్టిగా. దీంతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు జుకీనీతో. మీకు జుకీనీతో ఇంకో రెసిపీ కూడా చేస్తాను, కందిపప్పు జుకీనీ కలిపి. ఇప్పుడు మనం ధనియాలు యాడ్ చేసుకుందాం. 2 స్పూన్లు తీసుకుని ధనియాలు బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని. జుకీనీ ఎలాగుంటుందో మీకు స్క్రీన్ మీద నేను ఇమేజ్ పెడతాను, చూదురు. సేమ్ కేరళ అంటే చాలా పెద్దది ఉంటుంది కానీ ఇది జుకీనీ అంది ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది. లంబసింగ్ వీడియో మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే అందులో చాలా మంచి కంటెంట్. ముందు వీడియోస్ కూడా మంచి కంటెంట్ అండి. వనజంగి, తర్వాత మాడగాడి వ్యూ పాయింట్, ఇవన్నీ సూపర్ కంటెంట్. అసలు మీరు మిస్ అవ్వద్దు, కంపల్సరీ చూడండి. సన్ రైజ్ కానీ క్లౌడ్స్ మూమెంట్ కానీ చాలా బాగా చూపించాను మీకు. ఎలా వెళ్ళాలి, అక్కడ టెంట్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఏ టైంకి రీచ్ అయితే మన వ్యూ చూడగలం, అవన్నీ తెలియజేశాను మీకు వీడియోలో. ఈ లంబసింగ్లో కూడా మీకు ఎక్కడ బాగుంటుంది, వ్యూ దగ్గరలో మనకి వ్యూ దగ్గర ఏ రిసార్ట్ తీసుకుంటే టెంట్ బాగుంటుంది అని చూపించాను. ఆ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను. విజయనగరం నుంచి ఎంత దూరం లంబసింగ్కి అని నేను అక్కడ లంబసింగ్లో దగ్గర ఉన్న ప్లేసులు కూడా మీకు చూపించాను. ఆ వీడియో మీరు చూస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ రెసిపీ తెలుసుకుందాం, జుకీనీతో పకోడీ. స్టవ్ మీద ఆయిల్ తీసుకుందాం. ఒక 1/2 లీటర్ తీసుకొని పకోడీ కలుపుకున్న మిశ్రమాన్ని ఆయిల్ ఎక్కిన తర్వాత వేసేసుకోవడమే. అంటే చాలా ఈజీ, సేమ్ ఆనియన్ పకోడీ లాగే జుకీనీ పకోడీ. మీరు ట్రై చేయండి రెసిపీ చూసి. ఇప్పుడు దీని తర్వాత వెంటనే జుకీనీతో పప్పు చేసి చూపిస్తాను. కందిపప్పు ముందే నానేసి ఉంచుకున్నాను. జుకీనీ పకోడీ, జుకీనీ పప్పు కలిపి తిందాం, బాగుంటుంది, చాలా బాగుంటుంది. లంబసింగ్లో వ్యూస్ ఉన్నాయండి. అసలు ఆ చలి ఎంత చలి ఉందో, అసలు సూపర్గా ఉంది. ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, దీని తర్వాత వస్తుంది వీడియో అది. మిత్రమా, ఈ కలర్ వచ్చినంత వరకు వేపుకొని మరీ డీప్ ఫ్రై చేయొద్దు, బాగోదు, చేదు వచ్చేస్తుంది. ఓకేనా మిత్రమా? ఇగోండి కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకొని మనం చేసుకున్న పకోడీలో, జుకీనీ పకోడీలో యాడ్ చేద్దాం. వేసినప్పుడు చూసుకోండి, తులుతుంది ఆయిల్, జాగ్రత్త. ఇవి వేస్తే బాగుంటుంది టేస్ట్, వేపు చేస్తే. పచ్చిమిర్చి, కరివేపాకు. మిత్రమా, ఫైనల్ అవుట్పుట్ చూసారా? జుకీనీ పకోడీ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు పైన వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. నేను లంబసింగ్ వెళ్ళినప్పుడు ఇది కొన్నాను. ఒక కాయ 40 రూపీస్ 50 రూపీస్కి అమ్ముతున్నాను అనమాట. ఒక కాయ కొన్నాను. ఈ రెసిపీ మీకు చేసి చూపిద్దామని అనిపించింది, అందుకే ఈరోజు ట్రై చేశాను. జుకీనీ పకోడీ ఒకటి, జుకీనీతో కందిపప్పు కూడా. ఈ 2 రెసిపీస్ ఒకే వీడియోలో మీకు అప్లోడ్ చేశాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి మిత్రమా. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మంచి కంటెంట్ మీకు అందిస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను మిత్రమా. ఇలాగే నెక్స్ట్ మంచి కంటెంట్. హలో ఫ్రెండ్స్, మనశ్వన్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మీకు నేను
జుకినీ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద ఇమేజ్ పెడతాను. దాంతో మీకు ఈరోజు కందిపప్పు జుకినీ కలిపి కూర చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. దీన్ని మనం సలాడ్గా తినొచ్చు. మనం కీరదోస ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. మీకు స్క్రీన్ మీద ఇమేజ్ పెడతాను చూడండి. దీనికి ఏటెడ్ కావాలో చెప్తాను చూడండి. ఫస్ట్ జుకినీని విధంగా తీసుకొని పైన అంత తొక్క తీసి దాంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది ముక్కలు ఇవి పక్క తీసి ఉంచుకుందాం. తర్వాత మనకు కావాల్సింది టమాటా, 2 టమాటా తీసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు తీసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ తీసుకుని విధంగా ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేద్దాం. 1 స్పూన్ జీలకర్ర. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాన్ని వేపుకుందాం. తర్వాత ఆవాలు 1 స్పూన్, చిన్న స్పూన్తో వీటిని వేపుకుందాం. మిత్రమా, ఎవరైనా నాకు ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు చూస్తే నా వీడియో షేర్ చేయండి మిత్రమా. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసేద్దాం, వేపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేద్దాం. వీటిని వేపుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. మీకు మంచి కంటెంట్ అందిస్తూనే ఉంటాను. నేను రుచికరమైన వంటలు, అద్భుతమైన ట్రావెల్ ప్లేసెస్ తీస్తూనే ఉంటాను, మీకు చూపిస్తూనే ఉంటాను. మీ అభిమానం ఎప్పుడూ నా పట్ల ఉండాలని కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇది అర్థం అవుతుంది స్టెప్ బై స్టెప్. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ముక్కలు జుకినీని యాడ్ చేసేద్దాం చూడండి. మనం కలుపుకుందాం తిన్నానికి బాగా. సేమ్ మనం బీరకాయ చేస్తాం కదా, సేమ్ అలాగే సేమ్ టేస్ట్ ఉంటుంది. కానీ కాయగూర మారిపోతుంది అంటే తేడా. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే 1 స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పు వేసి కలుపుకొని మగ్గనిద్దాం. బాగా ఉడుకుతుంది అన్నమాట. కప్పు వేసి ఉంచుదాం. 1-2 నిమిషాలు కప్పు వేసి ఉంచుదాం. బాగా ఉడుకుతుంది ముక్క. ఆ పచ్చిదనం అంతా పోద్ది. మిత్రమా, కప్పు తీద్దాం. కప్పు తీసి కలుపుకుందాం బాగా. చూడండి, చూసారా, అందులో వాటర్ కంటెంట్ సేమ్ కీరదోసలకి టమాటా యాడ్ చేసేద్దాం. చూసారా, వాటర్ కంటెంట్ సేమ్ బీరకాయలాగే ఉంటుంది. ఇప్పుడు కప్పేద్దాం. మనకి బీరకాయ తెలుసు, సొరకాయ తెలుసు, సేమ్ ఆజాది చెందింది. ఇవి కూడా కీరదోసలాగే. చూడండి నీరు కంటెంట్ ఎలాగ ఉందో. కప్పేసి ఉంచుదాం. టమాటా వేసాం కదా, బాగా మగ్గుతుంది, ఉడుకుతుంది. 2 నిమిషాలు. మిత్రమా, చింతపండు కూడా తీసుకుందాం. మనం తీసుకుంటుంది ఇగోండి, ఒక 5-6 రెమ్మలు తీసుకొని దాన్ని బాగా మనం ఆ లోపల జ్యూస్ అంతా మనం వేయాలన్నమాట. బాగా కలుపుకొని దాని అంతా మెత్తగా నీటిలో నానబెట్టిన వాటర్ అంతా వస్తుంది కదా, ఆ వాటర్ని మనం యాడ్ చేయాలి. మిత్రం, కప్పు తీద్దాం. కప్పు తీసి కలుపుకుందాం. మిత్రమే, నేను దీన్ని సలాడ్ చేసుకుని తిన్నాను. చాలా బాగుంది. హెల్త్ కూడా చాలా మంచిదట. అక్కడ అడిగాను పండించిన వాళ్ళని, వాళ్ళు రైతుల్ని. చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారట ఇది మన విశాఖపట్నంకి, మన విజయనగరంకి అలాగా. ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. చూడండి, అక్కడ చలిదనంకి ఇవి పండుతున్నాయి. అక్కడ బ్రాక్లీని కూడా తెలుసు కదా మీకు. అది కూడా నెక్స్ట్ టైం తెచ్చి అక్కడే కొంటాను. బాగుంటుంది. అక్కడే పండించిన కొని తెచ్చి ట్రై చేద్దాం అంట. అది కూడా నాకు రాదు, నేర్చుకొని మీకు చూపిస్తాను. ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ యాడ్ చేద్దాం. ఓకేనా మిత్రమా, బాగా కలుపుకుందాం. మనం వేసిన కారం, ధనియాల జీలకర్ర పొడిని. చిన్న సాంబార్ పొడి వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. 1 చిన్న స్పూన్ది వేసాను. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని, ఇదిగోండి ఉడకబెట్టుకున్నాం కదా, ఈ పప్పుని యాడ్ చేసేస్తున్నాం. చూడండి, 1/2 కేజీ పప్పు తీసుకున్నాను నేను. 1/2 కేజీ పప్పు తీసుకొని దాన్ని ముందే నానబెట్టుకొని దాన్ని ఉడకబెట్టుకున్నాను.
కడుక్కొని బాగా సేమ్ మనం బీరకాయ ఎలా చేస్తాం అలాగే సేమ్ బీరకాయ పప్పు. జుకినీ కందిపప్పు చాలా బాగుంటుంది కాంబినేషన్, మీరు ట్రై చేయండి. జుకినీ పెసరపప్పుతో కూడా మీకు నెక్స్ట్ టైం ట్రై చేసి చూపిస్తాను. ఈ సీజన్ కదా, వింటర్ సీజన్, ఇప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు మనకి ఏ దొరుకుతాయో ఆ పంటతో మనకు వంటలు చేసి చూపిద్దాం. నెక్స్ట్ మీకు పిక్కలు తెస్తాను. పిక్కలు అక్కడ దొరికేవి ఏవి దొరికితే అవి తెచ్చి, ఏవి దొరుకుతాయో అవి తెచ్చి మీకు చూపిస్తాను రెసిపీస్. నెక్స్ట్ మనం చింతపండు చెప్పని తీసుకున్నాం కదా, మొత్తం బాగా తీసుకొని ఆ రసాన్ని మనం ఇందులో యాడ్ చేయాలి. చూపిస్తాను. ఇది కొద్దిగా మరిగిన తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళు యాడ్ చేసాను, చూసారా? బాగుంటుంది చింతపండు యాడ్ చేయడం వల్ల, టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదో చూసుకుందాం. మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఉప్పు సరిపోయింది లేదో. సరిపోయిందండి ఉప్పు, బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు కస్తూరి మెంతి వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొద్దిగా బాగా నలుపుకొని యాడ్ చేసుకో. చూసారు, కస్తూరి మెంతి చాలా బాగుంటుంది, అది కూడా వేస్తే బాగుంటుంది. వేసుకోపోయినా పర్లేదు, ఆప్షన్ అది, నో ప్రాబ్లం. ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా అయిపోయినట్టే, దీన్ని 2 నిమిషాలు అయితే సర్వ్ చేసుకుని మీకు చూపిస్తాను ఫైనల్. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారా, జుక్కిని కందిపప్పుతో కర్రీ చేసి చూపించాను మీకు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో, ప్రొసీజర్ అంతా మీకు అర్థమవుద్ది. ఇలాగే నెక్స్ట్ మంచి వీడియోస్తో, రుచికరమైన వంటలు, ట్రావెల్ బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను, అద్భుతమైన ట్రావెల్ ప్లేసులతో. నెక్స్ట్ వీడియోలో లంబసింగ్ వీడియో వస్తుంది. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మనశ్వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్.